హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్లో అనేకమైన అద్భుత సత్యాలు వ్రాయబడి ఉన్నాయి. మానవ దైనందిన జీవితానికి, మనుషుని యొక్క ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి జీవించటానికి దైవ గ్రంథం బైబిల్లో ముఖ్యంగా విద్యార్థులకు, యవనస్తులకు సామెతల గ్రంథం ఎంతో ఉపయుక్తముగా ఉంటుంది. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 19వ అధ్యాయం ఆఖరి వచనం చదువుతున్నాను. 29. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అపహాసకునికి తీర్పులు, బుద్ధిహీనుని వీపునకు దెబ్బలు అవసరం అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎందుకనంటే ఈ అపహాసకులు ప్రక్కవారిని పాడు చేస్తారు. ఈ బుద్ధిహీనులు ఏం చేస్తూ ఉంటారంటే మరి ఇతరులను పాడు చేస్తారు. కాబట్టి ఈ రోజున సమాజం పాడైపోయేది అపహాసకుల ద్వారానే. అలాగే సమాజము భ్రష్టు పట్టేది బుద్ధిహీనుల ద్వారానే. కాబట్టి క్రైస్తవ సమాజాల్లో కానీ, భౌతిక సమాజాల్లో కానీ ఈ అపహాసకులు కానీ, ఈ బుద్ధిహీనులు కానీ ఉన్నట్లయితే ఆ క్రైస్తవ సమాజాలు, ఆ భౌతిక సమాజాలు పాడైపోవడానికి అవకాశం ఉంది. దేవుని వాక్యములో మనం చూచినట్లయితే ఎంతో స్పష్టముగా అక్కడ రాయబడి ఉంది. అందుకనే అపహాసకులను గద్దించాలి, లేక దండించాలి. 25వ వచనం, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం చదువుతుండే, అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు. అందుకనే అపహాసకులను దండించాలి, తద్వారా జ్ఞానము లేని వారు జ్ఞానం పొందుతారు. ఒకవేళ అపహాసకులను దండించలేదనుకోండి, జ్ఞానము లేని వారు కూడా అపహాసకులుగా తయారవుతారు. అందుకొరకే అపహాసకులకు తీర్పులు ఉండాలి. ఆ తీర్పే దండన. ఆ అపహాసకుడిని దండించినప్పుడు తెలివి లేనటువంటి వారు, జ్ఞానము లేనటువంటి వారు జ్ఞానము నొందుతారు. రెండవది, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు నియమింపబడిన. బుద్ధిహీనుడిగా ఉండేవాడికి మరి జ్ఞానం ఉండదు. అందువల్ల బుద్ధిహీనుడిని కూడా మనం గద్దించాలి. బుద్ధిహీనుడు అంటే అర్థమేంటి? గ్రహింపు లేనివాడు, వివేకము లేనివాడు. అందుకే 25వ వచనములో 19:25 అన్నాడు, వివేకులను గద్దించిన వారు జ్ఞానాభివృద్ధి నొందుతారు. ప్రియులారా, కాబట్టి కొన్నిసార్లు బుద్ధిహీనుణ్ణి మనము గద్దించాలి, అపహాసకుణ్ణి దండించాలి. తద్వారా సమాజము బాగుపడుతుంది. సమాజంలో ఉన్న విద్యార్థులు బాగుపడతారు, యవనస్తులు బాగుపడతారు. అందుకొరకే అపహాసకులకు తీర్పులు, బుద్ధిహీనుల యొక్క వీపునకు దెబ్బలు అవసరమే. ఇవి మనం చెప్పట్ల. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఈ సమాజంలో నెమ్మది కలుగు చేయడానికి లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టాడు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క పని ఏంటి? అపహాసకులను దండించడం, బుద్ధిహీనుల వీపునికి దెబ్బలు కొట్టడం. అదే పోలీస్ డిపార్ట్మెంట్ వారి పని. తద్వారా సమాజంలో క్రమశిక్షణ ఉంటుంది, సమాజంలో అక్రమాలు జరగకుండా ఉంటాయి. ఇది దేవుడు పెట్టిందే. అందుకనే లా అండ్ ఆర్డర్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం. అయితే కొన్నిసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అపహాసకుడిని, బుద్ధిహీనుడిని బాగు చేయలేరు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ఒక ఆయన ఉన్నారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అయితే అపహాసకుడైన, బుద్ధిహీనుడైన, అవివేకి అయినా,
అజ్ఞాని అయిన, అనాలోచనపరుడైన ప్రతి వ్యక్తిని బాగు చేయగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారు బాగుపడిపోతారు. ఆలోచిద్దాం, నిర్ణయాలు మనవే. వాక్యము మీ మధ్యలో దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియమైన ప్రభువా, నీ పరిశుద్ధ లేఖనముల కొరకై మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దివ్య సత్యాన్ని ప్రజల మధ్యలో ముద్రించండి. ఈనాడు సమాజం పాడైపోవడానికి కారణం అపహాసకులు, బుద్ధిహీనులు, అవివేకులు, అజ్ఞానులు వల్ల సమాజం పాడైపోతుంది. తోటి విద్యార్థులు పాడైపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పుట, దండించుట, జ్ఞానము నేర్పించుట అనేది ప్రాముఖ్యమే. తండ్రి, వినేవారు గ్రహించి గుర్తెరిగి ప్రభువా, నీ పరిశుద్ధమైన మార్గములో నీ వాక్యములో ఎన్నో సత్యాలు ఉన్నాయని ఎరిగి వెంబడించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.